ప్రార్థన చేసుకుందాం. ప్రియ పరలోక తండ్రి, నాయన యేసయ్య ప్రభువా, నీ పాదవందనములు. ఆయన రాత్రి కాచి కాపాడి ఎక్కడ భద్రపరిచిన విధానం బట్టి వందనములు. ఈ దినం నా ప్రభా బుధవారం నా మనసు ప్రార్థన కొరకై సిద్ధపరిచిన విధానం బట్టి వందనములు. ఈ విధంగా ఆన్లైన్ ద్వారా ప్రభా జరుగుతున్న జ్ఞాపకం చేసుకుంటాం ప్రభా. అయినా మరి అప్లోడ్ చేసే విషయాన్ని ప్రభా సహాయం చేయండి, నీవే తోడు నడిపించండి. ఈ విధంగా మాకు అనుగ్రహించిన ఈ యొక్క అవకాశం బట్టి వాళ్ళని నీకు చెల్లిస్తున్నాను. ఈ విధంగా చేసిన మేలుని బట్టి సహాయం బట్టి వాళ్ళని నీకు చెల్లిస్తున్నాను తండ్రి. వాక్యం ద్వారా ప్రభావ సహాయం చేయండి, పాటల విషయం సహాయం చేయండి. నా గొంతుకు పేదలు ఉంటండి, తాకండి. ఈ రక్తంతో నన్ను కూడా కడగండి, శుద్ధీకరించండి. నీ వాక్యం మాకు చేయండి. వినగా నా మనసు, బుద్ధి, జ్ఞానం ప్రభా అనుగ్రహించండి, సహాయం చేయండి. రక్షణ సహాయం చేస్తున్నాను కూడా వేడుకుంటున్నాను ప్రభా. నాయన నీవే తోడు నడిపించుకుంటూ మనకు సహాయం చేయండి. ఆయన వచ్చినప్పుడు పలు విశ్వాసాన్ని బట్టి నీకు చెల్లిస్తున్నాను. ఆయన ఈ యొక్క వేదిక ప్రారంభించు ప్రభా. ఈ విధంగా ఆయన చేసిన సహాయం బట్టి నీకు చెల్లిస్తున్నాను. అలాగే తండ్రి ప్రభా, ప్రతి విషయంలో తోడు నడిపించి సహాయం చేయమని ప్రభా, రక్షించబడిన బిడ్డల ఆత్మీయ విషయంలో ప్రభా సహాయం చేస్తున్నాను కూడా కోరుతున్నాను. ఈ రాత్రి వరకు మా అందరినీ సిద్ధపరచండి ప్రభా. ప్రతి బిడ్డను కూడా నేను ప్రతి విశ్వాసాన్ని సిద్ధపరచండి, సహాయం చేయండి. జరుగుతున్న జ్ఞాపకం చేసుకోండి. ఈ దినంలో ప్రభా దాసుని ప్రభాని తీసుకున్న విధానం బట్టి మనం నీకు చెల్లిస్తున్నాం ప్రభా. నాయన ఈ యొక్క కోవిడ్ నాయన మరి 19 ప్రభా ఇంతగానో ప్రభా అనేకులు ప్రభా క్రీస్తు నెలకొండ చనిపోయి ఆయన నరకానికి కోరుచున్నట్టు సహాయం చేయండి, దర్శించండి ప్రభా. కొంతమంది అయినా రక్షించగలకు సహాయం చేయండి. ఆ యొక్క ప్రభా నాయన ఆ భారం మాకు కల్పించండి ప్రభా. అలాంటి ప్రార్థన భారాన్ని మాకు కల్పించండి ప్రభా. ఆయన సోమరితనంలో నాయన మేము ఎంతగానో దిగజారిపోయినాం, పడిపోయినాం, చెడిపోయినాం తండ్రి. ఒప్పుకుంటున్నాను. ఈ యొక్క సాయంకాలంలో ప్రభా సహాయం చేస్తున్నాం, కోరుతున్నాం, వేడుకుంటున్నాను తండ్రి ప్రభా. నాయన నీ కొరకు మేము ప్రయాసపడే బిడ్డలుగా మమ్మల్ని మేము సిద్ధపరచుకుంటూ ఇతరులు మేము సిద్ధపరిచే విషయంలో మాకు సహాయం చేయమని, నీవే గంటలను పొందమని, ప్రతి బిడ్డకు కుటుంబానికి ఇచ్చిన ఆరోగ్యం బట్టి వందనం చెల్లిస్తూ నీకే చెల్లిస్తూ అన్ని విషయంలో సహాయం చేయమని చిన్న ప్రార్థన యేసు క్రీస్తు పరిశుద్ధ నామమున అడిగివేస్తున్నాం తండ్రి, ఆమేన్. పాట సంఖ్య 457 పాట పాడుకుండా పాత పాట పుస్తకంలో 390 పాట పాడుతుంది. పాట సంఖ్య 457 పాట పాడుకుండా పాత పుస్తకంలో 390 పాట పాడుతుంది. క్రీస్తు ప్రభు తన రక్తం ఇచ్చి కొన్నటి క్రీస్తు ప్రభువు తన రక్తమిచ్చి కొన్నటి సంగమునా ఎవరు చేరరు వారే ధన్యులు పరలోకమే వారిది. ఎవరు చేరరు వారే ధన్యులు పరలోకమే వారిది. ప్రభువాక్యమును సంతోషముతో ఎవరు స్వీకరింతురు. ప్రభువాక్యమును సంతోషముతో ఎవరు స్వీకరింతురు. ప్రకటించెదారు తమ ఐక్యతను బాప్తిసమునందున. ప్రకటించెదారు తమ ఐక్యతను బాప్తిసమునందున. క్రీస్తు ప్రభువు తన రక్తమిచ్చి కొన్నటి సంగమున ఎవరు చేరరు వారే ధన్యులు పరలోకమే వారిది.
ప్రార్థన కొరకై కొన్ని మరి అంశాలు చూసుకుందాం. మత్తయి సువార్త మత్తయి సువార్త 24వ అధ్యాయం 44వ వచనం అందరూ కలిసి చదువుకుందాం. మత్తయి సువార్త 24వ అధ్యాయం 44వ వచనం అందరూ కలిసి చదువుకుందాం. మత్తయి సువార్త 24వ అధ్యాయం 44వ వచనం. మీరు అనుకొనని గడియలో మనిషి కుమారుడు వచ్చును కనుకనే మీరును సిద్ధపడి ఉంటుడి. మరొకసారి చదువుకుందాం. మత్తయి సువార్త 24వ అధ్యాయం 44వ వచనం. మీరు అనుకొనని గడియలో మనిషి కుమారుడు వచ్చును గనుకనే మీరును సిద్ధపడి ఉంటుడి. చేసుకున్నాం. ప్రేమ పలం తండ్రి నాయన యేసు ప్రభా మీ పాదవందనములు మత్తయి సువార్త 24వ అధ్యాయం 44వ వచనం. ప్రభా సిద్ధపడి ఉండమని ప్రభా అనుగ్రహించిన లేఖ బట్టి వందనీకు చెల్లిస్తున్నాను. ప్రభా సహాయం చేయండి. మాకు కావాల్సిన మాటలు మిమ్మల్ని సిద్ధపరచని రాక కొరకై ఇతరులు మీరు కూడా సిద్ధపరిచే విషయంలో సహాయం చేస్తున్నాం. మనం వేడుకుంటున్నాను తండ్రి. ప్రభా సహాయం చేయండి. ఆత్మ బలపరచండి. ప్రభా నా గొంతులను పెద్దలు ముట్టండి, తాకండి. 28 ప్రభా నీ నోటను మాట్లాడుతున్న ప్రభా సహాయం చేయండి. నీ వాక్కును వినిపించేయండి. నీ వాక్కును పంపించండి. సహాయం చేయండి. నన్ను కూడా సంపూర్ణంగా ఖాళీ చేసి కేవలం
నీ సిలువ చాటును మరుగుపరిచి నీ యొక్క మాటలు మాకు బయలుపరిచి మాకు వినిపించేసి నీకు ఎంతమంది పొందమని నీ యొక్క పలకమైన మాటలు మాకు అనుగ్రహించమని చిన్న ప్రార్థన యేసు పరిశుద్ధనామమున అడిగి వచ్చినాం తండ్రి. చదవండి మత్తయి సువార్త 24వ అధ్యాయం 44వ వచనం చదవండి. మీరు అనుకొని గడియలో మనిషి కుమారుడు వచ్చును గనుక మీరును సిద్ధంగా ఉండుడి. మరి ఎందుకంటే మనం ఈ భూమి మీద రక్షించబడిన ప్రతి క్రైస్తవుడు అంటే విశ్వాసి పరిశుద్ధుడు ఈ భూమి మీద రక్షణ మారు మనసు పొంది బాప్తిజం తీసుకొని ప్రభు కొరకు సిద్ధంగా ఉన్న వారి కొరకే ఈ వాక్యం గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఇక్కడ ఏమనుంది, మీరు అనుకొని గడియలో మనిషి కుమారుడు వచ్చును కనుక మీరు సిద్ధంగా ఉండుడి. రక్షణ మారు మనసు పొంది బాప్తిజం తీసుకొని సిద్ధపడుతున్న వారికే ఈ వాక్యం గుర్తుపెట్టుకోండి. ఈ యొక్క వాక్యము ప్రభు ఎందుకంటే సిద్ధంగా ఉండుడి. ఈ దినాల్లో నిజంగా చూస్తే సిద్ధపాటు అనేది చాలా తక్కువ ఉంది. ప్రతి విషయంలో మనకు సమయం ఉంది, గుర్తుపెట్టుకో ప్రియుడా. ప్రతి విషయంలో మనం ఏ పని చేయడానికన్నా మనకి సమయం ఉంది, కానీ ప్రభు దగ్గర మనము సిద్ధపడడానికి మనకి దినాల్లో సమయం లేదు. మనం సిద్ధపడుతున్నాం మనం అనుకుంటాం, కానీ సిద్ధపడలేదు. ఎందుకంటే చివరి దినాల్లో విశ్వాసి ఎలా ఉంటారంటే వాళ్ళు చదవండి 2 తిమోతి చివరి దినాల్లో మరి విశ్వాసులు కూడా ఎలా అయిపోతారు అంటే చదవండి 2 తిమోతి 3వ అధ్యాయం దాని శక్తి 5వ వచనం చదవండి. 2 తిమోతి 3వ అధ్యాయం 5వ వచనం చదవండి. పైకి భక్తి గల వారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించే వారినై ఉందురు. చివరి దినాలు ఎట్లా ఉంటారంట, పైకి మనం చూస్తే చాలా భక్తి పరులంగా ఉంటాం, కానీ దాన్ని ఏం చేయలేమంట, ఆ శక్తిని ఆశ్రయించే వారిగా ఉంటాం. చూస్తున్నావా, పైకి మనము చూస్తే అమ్మో చాలా చక్కగా విశ్వాసే అని మనం అనుకుంటాం, కానీ చివరి దినాల్లో ఎలా ఉంటాయంట. ఇక్కడ మొదటి వచనం చదవండి 2 తిమోతి 3వ అధ్యాయం 1వ వచనం చదవండి. అంత్యదినంలో అపాయకరమైన కాలం వచ్చినని తెలుసుకొనుము ఓ విశ్వాసి. చూస్తున్నావా, ఎందుకంటే చాలా చివరి దినాల్లో ఉన్నాము. చాలా అంటే ప్రభు చెప్పలేమని ఎప్పుడు వస్తుందో తెలియదు, ఏ గడిలో వస్తుందో చెప్పలేమని, ఎక్స్పెక్ట్ చేయలేమని గుర్తుపెట్టుకో. కాకపోతే ఈ దినాల్లో మరి ప్రభు ఏదైతే చెప్పినాడో రాజమెంకి రాజము, కరువు, భూకంపాలు చిన్నవన్నీ 24వ మత్తయి సువార్త 4వ అధ్యాయంలో చిన్నగా సంభవిస్తున్నాయి. గుర్తుపెట్టు చూడండి ఎలా సంభవిస్తున్నాయి చదవండి. అంటే ప్రభు యొక్క అంతం ఎప్పుడు వస్తుంది అంటే ఎవరు చెప్పలేరు, కానీ మనం చేయాల్సిన పని ఏంటంటే సిద్ధపాటు కలిగి ఉండడం మన డ్యూటీ అది. చూడండి ఎప్పుడు వస్తుందంటే ప్రభు యొక్క మత్తయి సువార్త 24వ అధ్యాయం చదవండి 14వ వచనం. మత్తయి సువార్త 24వ అధ్యాయం 14వ వచనం. అప్పుడే సంభవిస్తుంది, అప్పుడు సంభవించదు. అంతం వరకు సహించిన వాడు ఎవడో వాడే రక్షించబడును. మరియు ఈ రాజ్య సువార్తను సకల జనులకు సాక్షార్థమై లోకమంతటా ప్రకటింపబడును. అటు తర్వాత అంతం వచ్చును. చూసినా, ప్రపంచమంతటా ఈ యొక్క రాజస్వార్తను ప్రకటించిన తర్వాత ఏమొస్తుందంట, అంతం వస్తుంది. వెంటనే రాదు. ఫ్రీడమ్ మనము చెప్పలేము. దానికి ఇంకోటి కూడా ఉంది చదవండి. ఇంకో మాట దానికి ఎప్పుడు వస్తుందంట అన్నది, ఎప్పుడు వస్తుందంట ఒక మాట ఒకటి ఉంటుంది. ఆయన అక్కడ ఎప్పుడు వస్తుందంట మనిషి కుమారుడు అక్కడ 36 చదవండి. 36 వస్తుంది చూడండి చదవండి. ప్రపంచమంతటా సువార్త ప్రకటించబడాలి మొదటగా 1. 36 వస్తుంది. అయితే ఆ దినమును గురించి ఆ గడియ గురించి తండ్రి మాత్రమే గాని ఏ మనుషులను పరలోకమందలి కూతురైను కుమారుడైను ఎరుగరు. చూసారా, అని చెప్పలేము.
ప్రభు ఈ దినంలో వస్తారో ఆ దినంలో వస్తారో చెప్పలేము. కానీ మనం చేయాల్సింది ఏంటంటే ఇదే మనం చదువుకున్న మత్తయి సువార్త 24వ అధ్యాయం 44వ వచనం ఏమిటంట, మీరు అనుకోని గడియలో మనిషి కుమారుడు వచ్చు కనుక మీరు సిద్ధంగా ఉండుడి. చూసిరా, మనం చేయవలసిన పని ఒకటే ఒకటి, సిద్ధంగా ఉండడం. అని రాకపోతే మనం సిద్ధపడాలి, మనకు మనం సిద్ధపరచుకోవాలి, ఇతరులు సిద్ధపరచుకోవాలి అని ఎప్పుడో తెలియదు. అందుకే ఇక్కడ 36 వచనం అదే ఉంది. అయితే ఆ దినం గురించి ఆ గడియ గురించి తండ్రి మాత్రమే ఎరుగుడు కానీ ఏ మనుషులను పరలోకమందరి దూతకైన కుమారుడికైనా ఏమంట ఎరగడు. అందుకే ప్రభు మరి శిష్యులు అంటారు, ప్రభా నువ్వు ఎప్పుడు వస్తావు, ప్రభా మళ్ళీ ఎప్పుడు వస్తావు. అది మీ పని కాదు. మన పని ఏంటి? మరి మన పని ఏంటి అంటే మార్క్స్ వార్త. మన పని ఏంటంటే ఇప్పుడు మనం చేయాల్సిన పని మనం సిద్ధపడాలి. ఇతరులను రాజు మార్క్స్ వార్త 16వ అధ్యాయం 15వ వచనం చదవండి. మార్క్స్ వార్త 16వ అధ్యాయం 15వ వచనం తొందరగా. మరియు మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. నమ్మిన వారు రక్షించబడును, నమ్మని వారికి ఏముందంట? శిక్ష విధించు. మన పని అదే. మనం సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించాలి. ఎందుకంటే మత్తయి సువార్త 24వ అధ్యాయం 12వ వచనంలో ఏముంది, 14వ వచనంలో ఏముందంట? అంతం ఎప్పుడు వస్తుందంటే ప్రపంచమంతా సువార్త ప్రకటించబడాలి. అది చాలా ప్రాముఖ్యమైన విషయం, గుర్తుపెట్టాలి. కానీ దానికన్నా ముందు ప్రభు ఏం చెప్తున్నాడు? కొన్ని ఇన్సిడెంట్స్ జరుగుతున్నావు. ఆ ఇన్సిడెంట్స్ ఇప్పుడు ఈ దినాల్లో జరుగుతూనే ఉన్నాయి. చదవండి, కొన్ని ఇన్సిడెంట్స్ చూసుకొని మనము ప్రభు రాకడానికి సిద్ధపడి మనం ప్రార్థన గడపాలని ప్రభు ఆశిస్తున్నాం. చదవండి, కొన్ని ఇన్సిడెంట్స్ చూద్దాము. 13వ వచనం 24 మత్తయి వార్త 24వ అధ్యాయం 13వ వచనం. ఏం జరుగుతాయి ఆ దినంలో? చదవండి. అంతం వరకు సహించిన వాడు మత్తయి వార్త 24వ అధ్యాయం 13వ వచనం 12వ వచనం చదువుతాయి. అనేకులైన అక్రమము విస్తరించ చేత అనేకుల ప్రేమ చల్లారు. చూసినా, ఈ దినాల్లో మనము ఏం చూడలేకపోతున్నాము? ప్రేమ చూడలేకపోతున్నాం. దేని బట్టి అంటే ఏమేమిందంటే అక్కడ అక్రమము విస్తరించ చేత అనేక ప్రేమ ఏమైపోయింది? చల్లారిపోయింది. చూసినా, ప్రేమ చల్లారిపోయింది. ఇంకా అంత మాత్రమే కాదు. 11వ వచనం చదవండి. అనేకమైన అబద్ధ ప్రవక్తలు వచ్చి పలువురిని మోసపరిచి ఇంకా ఏం చేస్తున్నాడు? దినాల్లో మోసాలు ఎక్కడ చూసినా మోసం. మనము 1 కిలో తీసుకుంటే మోసం. ఏదైనా 1 కిలో పండ్లు కొనుక్కున్నా మోసం. ఎలా ఏం తీసుకున్నా మనకి ఇప్పుడు దినాలు ఎట్లా ఉందంట? మోసం. అవి చూసినాయి, సంభవిస్తున్నాయి కూడా అయిపోతుంది. అంత మాత్రమే కాదు. చదవండి 10వ వచనం. అనేకులు అభ్యంతరపడి యొకరినొకడు అప్పగించి యొకరినొకడు ద్వేషించుడు. ఇంకేం చేస్తారంట? ఒకరినొకరు ఏం చేస్తున్నారు? ద్వేషించుకుంటున్నారు. కానీ ప్రభు ఏం చెప్తున్నాడు? ఒకరినొకరు ఏం చేయాలంట? చదవండి. యాకోబు రాష్ట్ర పత్రిక 5వ అధ్యాయం 16వ వచనం చదవండి. మత్తయి యాకోబు 5వ అధ్యాయం 16వ వచనం. చెప్పడం కాదు కానీ గమనించాలి ఒకరికొకరు. వాళ్ళు ఎలా ఉన్నారు, వాళ్ళ స్థితి ఎలా ఉంది, వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది, వాళ్ళు చక్కగా ఉన్నారా, వాళ్ళ ఆర్థిక ఇబ్బంది ఉన్నారా, వాళ్ళ కష్టాలు ఉన్నారా, శ్రమలు ఉన్నారా, మనం ఏం చేయాలని గమనించాలంటే. వేరే ఇంకో బైబిల్లో చూస్తే ఏముంది అక్కడ? గమనించాలి. హెచ్చరించడం అంటే ఏదో చెప్పడం కాదు. ఒకరినొకరు ఏం చేయాలంట? గమనించాలి. అయ్యో వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది, వాళ్ళ స్థితి ఎలా ఉంది, వాళ్ళ జీవితం ఎలా ఉంది, వాళ్ళ కష్టంలో ఉన్నారా, ఇబ్బంది ఉన్నారా, వాళ్ళ శ్రమలో ఉన్నారా, నేను సాయం చేసే వాళ్ళకి అలాంటి స్థితిలో ఉన్నారు. కానీ ఒకరినొకరు ఏం చేస్తున్నారంటే మత్తయి సువార్తలో ఏం చేస్తున్నారు? ఒకరినొకరు ఏం చేస్తున్నారు? ద్వేషించుకుంటారు. కానీ యాకోబు పత్రికలో ఒకరి గురించి ఒకరు ఏం చేయడం? మనము ప్రార్థన చేయాలి. ఒకరికొకరు ఏం చేయడం? మనము గమనించాలి, లేదంటే సన్మానించాలి, హెచ్చించాలి. చూసారు, ఇవి చాలా ప్రాముఖ్యమైనవన్నీ. ఇంకేం చేస్తారంట? 6వ వచనం మత్తయి సువార్త 24వ అధ్యాయం 6వ వచనం. ఇంకేం చేస్తారంట? చివరి దినాలు అన్ని సంభవిస్తాయి. మరియు మీరు యుద్ధమును గురించి యుద్ధ సమాచారం గురించి వినబోదురు. మీరు కలవరపడకుండా చూసుకోండి. మనం ఏం చేయాలి? ఇవన్నీ జరుగుతున్నప్పుడు మనం ఏం కావద్దంట? కలవరం చెందొద్దంట. ఏం పడద్దు? మనము కలవరపడకుండా చూచుకోండి. ఇవి జరగవలసి ఉన్నవి, దాని అంతం వెంటనే రాదు. చూసిరా,
దాని వెంటనే ఏమదంట చదివి కదా, ఇవి జరగవలసి ఉన్నవి కానీ అంతం వెంటనే రా. ఎప్పుడు వస్తుందంట అంతం? ఇలా చదివిగా మీరు ఎప్పుడు వస్తుంది? 14 వచనంలో ఏముంది? మరియు ఈ రాజ సువార్త సకల జనులకు సాక్షార్థమైన లోకమంతటను ప్రకటింపబడును, అటు తర్వాత అంతము వచ్చు. చూసినా అప్పుడు వస్తుంది అంతం. ఆ గడి గురించి మనకు అవసరం లేదు. కాకపోతే మనకి ఏది అవసరం అంటే మనము ఆయన రాకకు సిద్ధపడాలి. అది ఇంపార్టెంట్. అదే ఇంపార్టెంట్. మనం సిద్ధపడాలి రాక వరకు. ఈ సర్వలోకంకి సృష్టికి మనం ఏం చేయాలంట? సువార్తను ప్రకటించే వారుగా గుర్తుపెట్టి. అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఎందుకంటే అపోస్తలుడైన పౌలు ఏమన్నాడు? నేను సువార్త ప్రకటించకపోతే నాకు ఏముండదంట? నాకు శ్రమ. చూసినా మనకి ఎవరు కలిసినప్పుడు మనం వాళ్ళకి సువార్త చెప్పకపోతే వాళ్ళు మనం దొరకరు, వాళ్ళు మిస్ అయితే దొరకరు. మనకు అవకాశం ఒకసారి దొరికినాక మళ్ళీ దొరకదు మళ్ళీ అవకాశం. ఎందుకంటే దినాల్లో మనము ఎందుకు ఆ శక్తి ఆ యొక్క ప్రభులో మనం ఎందుకు కొనసాగించబడలేకపోతున్నాం అంటే మనం భారంగా ప్రార్థించే వారంగా లేదు. ప్రార్థన జీవితం అనేది చాలా తక్కువ ఉంది దినాలు. మొత్తం చాలా ప్రపంచవ్యాప్తంగా చూస్తే చాలా తక్కువ, ఎక్కువ స్పెండింగ్ టైం అనేది సెల్ ఫోన్ తో ఉంది ఈ దినాలు. ఎక్కువ టైం స్పెండింగ్ దేంతోని? సెల్ ఫోన్ తోని. తక్కువ స్పెండింగ్ దేంతోని? ప్రార్థన జీవితంతో. గుర్తుపెట్టు. లేదు ఆ దినాల్లో అంత ప్రార్థన జీవితం అంత భారం ఉంది కాదు. అంటే ఉన్నారు, తక్కువ ఉన్నారు. సెల్ ఫోన్ తో గడుపుదలు ఎక్కువ ఉన్నారు ఈ దినాలు. గుర్తుపెట్టు. కాకపోతే మనం ఏం చేయాలి? ఎక్కువ ప్రభు సన్నిధిలో గడపాలి. దినానికి ఒక 3 గంటలు గడపాలి. నాకు సమయం దొరికినప్పుడు, అంటే ఒకటేసారి 3 గంటలు కాకపోయినా పొద్దున ఒక 1 అవర్, ఆఫ్టర్నూన్ మధ్యాహ్నం 1 గంట, మళ్ళీ రాత్రి 1 గంట గడపాలి. ఎందుకంటే మన పితరులు ఏం చేసినారు? గడిపినాడు. చదవండి. దావీదు ఏం చేసినాడు? గడిపినాడు. చదవడం మాట అధ్యాయం, ఉదయము మధ్యాహ్నం సాయంత్రం. చదవండి. కీర్తనలు 55వ అధ్యాయం 17వ వచనం. చదవండి. కీర్తనలు 55వ అధ్యాయం 17వ వచనం. సాయంకాలమున ఉదయమున మధ్యాహ్నమున నేను ధ్యానించుచు మొరపెట్టుకొందును, ఆయన ప్రార్థన ఆలకించు. చూసినా ఎప్పుడంట? సాయంకాలమున ఉదయమున మధ్యాహ్నమున నేను ధ్యానించుచు మొరపెట్టుకొందును, ఆయన ప్రార్థన ఆలకించును. చూసారా? గడుపుతారు పితరులు. వాళ్ళ ఆత్మీయ స్థాయికి వచ్చారంటే వాళ్ళు ఒట్టిగా రాలేదు, వాళ్ళు ప్రభు సన్నిధిలో గడిపినారు. అంటే ఆయన ఆజ్ఞలను, ఆయన కట్టడాలను వాళ్ళు రియల్ గా ఏం చేస్తున్నారు? పాటించినారు. మనము కూడా ఈ దినమున మన పితరులు ఏ విధంగా అయితే కొనసాగించబడిన యాత్రలో మనం కూడా ఆ విధంగా కొనసాగించబడాలని ప్రభు ఆశిస్తున్నాం. కాబట్టి చక్కగా మనం కూడా మరి మత్తయి సువార్త 24వ అధ్యాయం 44వ వచనం ప్రకారము మన మాట చదువుకొని మరి మనము ప్రార్థనలోకి ప్రవేశిద్దాం. మత్తయి సువార్త 24వ అధ్యాయం 44వ వచనంలో ఆ మాట చదువుకొని మనము ప్రార్థనలోకి ప్రవేశిద్దాం. ఏమనుంది? మీరు అనుకోని గడియలో మనిషి కుమారుడు వచ్చింది కనుక మీరు సిద్ధపడి ఉండుడి. గుర్తుపెట్టుకో, సిద్ధపడి. లేదు నేను సిద్ధపడను అంటే మన స్థితి చాలా. ఇక్కడ నుంచి 42వ వచనం చదవండి. అయితే చదవండి 42వ వచనం మత్తయి సువార్త 24వ అధ్యాయం 42వ వచనం. అయితే దుష్టుడైన యొక్క దాసుడు నా యజమానుడు ఆలస్యం చేయుచున్నాడని తన మనసులో అనుకొని చూసినప్పటికే ప్రవేశం వస్తుండే కొట్టిన అప్పటి నుంచి ఎప్పుడో పౌలు కాలం నుంచి అంటారు అప్పుడు వస్తుంది ఇప్పుడు వస్తుంది అప్పుడు వస్తుంది అట్లా అనుకోవడానికి లేదు. ప్రీడా గుర్తుపెట్టుకో. అప్పుడు వస్తాడు ఇప్పుడు వస్తాడులే, ఎప్పుడు వస్తాడులే, అంత ఇవన్నీ అంత అనుకుంటున్నారు. నేను అనుకున్నాను ఇక్కడ ఏమనుంది అక్కడ? నా యజమానుడు ఆలస్యం చేయించున్నాడని తన మనసులో అనుకొని. దేని కొరకై ప్రభు ఇంకా ఆలస్యం చేస్తున్నాడంటే అంతటా అందరూ మారు మనసు పొందాలని ప్రభు ఏం చేస్తున్నాడు? ఆలస్యం చేస్తున్నాడు. అంతే తప్ప ఆయన రావడానికి ఒక క్షణం కాదు, ఒక క్షణం కాదన్నాడు. ఎందుకంటే ఇప్పుడు ప్రభు వచ్చినాడు అంటే ఎవరు సిద్ధపడ్డారు ఎవరు సిద్ధపడలేదు చెప్పలేము మనం. చాలా కష్టం. ప్రభు వచ్చిందంటే ఆ రాకడికి ఎదుర్కోవడం చాలా కష్టం. కాకపోతే మనం సిద్ధపడాలి, పశ్చాత్తపడాలి. ప్రభువా ఆయన నీకెన్నోసార్లు నాయకులు జీవించిన ప్రభు. ఎందుకంటే మనం ప్రభుత్వ యుగంలో 1000 ఏళ్ల పరిపాలన మనము
ప్రభుత్వం ఖచ్చితం, అది మన నిరీక్షణ. గుర్తుపెట్టుకో, ఎవరైతే సిద్ధపడి ఉంటారో ఇక్కడ మనం ఎట్లా జీవించవచ్చు. ఎవరేముంది, నా హృదయం ఎవరు తెలుసు, ప్రభుకు తెలుసు. గుర్తుపెట్టుకో, ఇంకెవరు తెలియదు. నేను ఎట్లా నడిచినా, ఇక్కడ ఎట్లా చేసినా, ఇక్కడ ఏం కాదు, అంత అక్కడ ఉంది. అందుకే ఇక్కడ ఏముంది, తిమోతిలో ఏమన్నాడు, పైకి భక్తి గల వారి వలె ఉండి దాని శక్తిని ఏం చేయలేకపోతుందంట, ఆశించలేదు. చూసారు, అంతే అర్థం దినాలు అలా ఉంటుంది. కాబట్టి మన విశ్వాస జీవితాన్ని చాలా కాపాడుకొని అండ్ రాకపోతే సిద్ధపడాలి. అది చాలా ప్రాముఖ్యం. ఎందుకంటే అందులో చాలా ప్రేమ చల్లారిపోతుందంట, మోసపరిచేవారు ఉంటారంట, ఒకరినొకరు ఏం చేస్తారంట, ద్వేషిస్తారంట. ఆయన మనం ఏం కావద్దు, కలవరం చెందు. అయితే అంతటా ఏం కావాలంట, అంతటా అందరూ ఏం కావాలి, మనకి మారు మనసు పొందాలి. అది ప్రభు ఇంకా ఆశిస్తున్నాడు. సిద్ధపడదామా, మనం సర్వలోకంకి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటిద్దామా, ఆ విధంగా కొనసాగించాలని. ఒకరికొకరు మనం ఏం చేయాలంట, స్వస్థ కొరకై ప్రార్థన చేయాలి. ద్వేషించుకోవద్దు, ఒకరికొకరు ప్రార్థన చేసుకోవాలి. యాకోబులో ఉంది 5:10. ప్రభు కొరకు సిద్ధపడాలి. అది చాలా ప్రాముఖ్యమైనది. నిన్నను అందుకే ఇందులో మనం పాడుకున్నాం, క్రీస్తు ప్రభు కొన్నట్టి. చూసారు, ప్రభు ఇచ్చినాడు, ఆయన అమూల్యమైన రక్తాన్ని ఆయన కాల్చున్నాడు. నువ్వు నేను కారలేదు. నిన్నను ఏం చేసినట్టే ఆయన కొనుక్కున్నాడు. దేని ద్వారా కొనుక్కున్నాడు, ఆయన యొక్క అమూల్యమైన రక్తం ద్వారా కొనుక్కున్నాడు. దాన్ని మర్చిపోతున్నాడు. ఆయన యొక్క రక్తం ద్వారానే ఈ దినంలో నిన్నను ప్రభు ఏం చేసినాడు, ఆయన సంఘంలో వస్తుంది. అందుకే మరి మనం ఇందాక పాడుతున్నాం, క్రీస్తు ప్రభు. కాబట్టి కొనసాగించండి ప్రభు ఆశిస్తుంది. ప్రభు వాక్యం దీవించి ఆశ్రయించిన దాకా ప్రార్థిస్తుంది. అది ఇది పెట్టాను, బ్యాటరీ పెట్టాను. నేను చేస్తాను సార్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ పలక తండ్రి, నాయన యేసు ప్రభాని పాల్గొందరంలో మత్తయి సువార్త 4:44 ప్రకారం ప్రభా సిద్ధపడి ఉండమంటున్నావు తండ్రి. ప్రభా సహాయం చేయండి, నీవే తోడు నడిపించి కృపను గ్రహించండి, సహాయం చేయండి, బలపరచండి ప్రభా. విధంగా మాకు చేసిన సాయం బట్టి వందనం ప్రభా. ఆయన గదినంలో ప్రేమ చల్లారిపోతుందని ఇచ్చిన తండ్రి చెప్పినావు తండ్రి. అలాగే తండ్రి ఒకరినొకరు మోసపరుచుకునే విధానంలో ఉంటారు, ఒకరినొకరు ద్వేషించుకుంటారు. అందులో ప్రేమ చల్లారిపోతుందని నువ్వు ఆయన సెలవు చేసినావు తండ్రి. ఒకరికొరకు ప్రార్థించుకునే వారిగా మేము సిద్ధపడకు సహాయం చేయండి. ఆయన ఒకరికొరకు ఒకరిని జీవితంతోనూ సంతోషంగా ఆనందంగా గడిపే విషయంలో సహాయం చేస్తున్నాను వేసుకుంటున్నాను. మీరు తోడు నడిపించండి. ప్రార్థన మందిరంలో ప్రభావ ఇచ్చిన యొక్క సమయం బట్టి అందరూ ఈ విధంగా నాన్న పాటల ద్వారా వాక్యం ద్వారా చేసే సాయం బట్టి మీరు బట్టి మందిరంలో నీకే కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను తండ్రి. ప్రభావం మరి వేరే ప్రార్థన మందిరం ఈ యొక్క విశ్వాసం గురించి ప్రార్థిస్తున్నాను, సహాయం చేయమంటే ప్రభావ ఇచ్చిన ఆరోగ్యం బట్టి వాళ్ళని కూర్చేస్తున్నా. ఇచ్చిన ఆరోగ్యం బట్టి వాళ్ళని పెద్ద ప్రభావ చక్కటి ఆరోగ్యం వాళ్ళని కూర్చేస్తున్నా. నేను వేతో నడిపించండి, చేసిన పనులతో నడిపించండి, దీవించండి, ఆత్మలు దీవించండి ప్రభావ. సౌభాగ్య ప్రభావ రక్షణ కొట్టే ప్రాణం సహాయం చేయండి, సహాయం చేయండి. విజయధరణ చేసుకుని పూజ రక్షణ కొరకే సంతోషం ప్రభావైనా ప్రభావం చక్కటి ఆరోగ్యం నడిపించండి, సహాయం చేయండి. ఉదయం సెకండ్ జ్ఞాపం చేస్తున్న ప్రభావ పరిచేసే పనులతో నడిపించుకుంటున్నాను, సహాయం చేయండి. ప్రతి అవసరం తీర్చండి, ఓపేదు వాళ్ళని సహాయం చేయండి. శారీ ఫస్ట్ సహాయం చేయండి. రక్షణ బిడ్డ రక్షణ కొరకే సహాయం చేయండి. చూసిన ప్రభావాన్ని విషయంలో సహాయం చేయండి. చక్కటి ఆరోగ్యం గ్రహించండి, ఇంటి విషయంలో సహాయం చేయండి. ప్రతి అవసరం తీర్చండి ప్రభా. ప్రవీణ్ అలాగే రక్షణ కొరకే సహాయం చేయండి. చక్కటి ఆరోగ్యం గ్రహించండి. ఉదయ కుమార్ రక్షణ కొరకే ప్రార్థిస్తున్నాను, సహాయం చేయండి. చేస్తుంది ప్రభా. చక్కటి ఆరోగ్యం గ్రహించండి, సహాయం చేయండి, నడిపించండి. వీళ్ళలో జ్ఞాపం చేసుకుని ప్రభావ రక్షణ కొరకు సహాయం చేయండి ప్రభావ. మరి ఎగ్జామ్స్ సహాయం చేయండి విషయంలో ప్రభావ. గత సంవత్సరాలకి కాస్ట్ కాపాడి విధానం బట్టి ఉన్నప్పుడు మాకు విధానం బట్టి మనం చేసిన మోజులు జ్ఞాపం చేసుకోవాలి, సహాయం చేయండి. సహాయం చేయండి. ఏ స్థానం అలాగే జ్ఞాపం చేసుకున్న ప్రభావ వేతో అవసరం తీర్చండి. అలాగే శిష్టాలు జ్ఞాపం చేసుకున్న ప్రభావ అక్కడ అవసరం తీర్చినట్టు సహాయం చేయండి. ప్రభావ సహాయం చేయండి.
దుర్గమ్మ, రాజయ్య, లింగయ్య, లక్ష్మీ రక్షణ కొరకే పాలన సహాయం చేయండి. ప్రేమ యాప్ చేసుకుని వారి యాప్ చేసుకుని చేసి పనులు నడిపించండి, సహాయం చేయండి. పట్ట విషయం ప్రభావం తీర్చినట్టు సహాయం చేసి సిస్టర్ ప్రభావ యాప్ చేసుకుని కాపాడు నడిపించి చక్కటి ఆలోచన అనుగ్రహించండి, సహాయం చేయండి. బలపరచండి ప్రభావంతో నడిపించి రాముడు ప్రభావం సహాయం చేయండి. అలాగే యాప్ చేసుకుని ప్రభావంతో నడిపించి అవసరం తీర్చి సమాధానపరచడంగా కోరుతున్నాను. రూపాయలు యాప్ చేసుకుని ప్రభావం ప్రభావిత సహాయం భద్రపరచండి, సహాయం చేయండి. బాబు సిద్ధపరచడం కూడా కోరుతున్నాను. ప్రభావిత విషయంలో సహాయం చేయండి. ఇవతో నడిపించే చిన్న యాప్ చేసుకుని చేసిన పనులతో నడిపించండి. పంట విషయంలో సహాయం చేసిన కూడా కోరుతున్నాను. సమయాలు సంవత్సరంలో యాప్ చేసుకుని అనుగ్రహించండి, సహాయం చేయండి. యాప్ చేసుకోండి. కుటుంబ అవసరం తీర్చి నడిపించిన కోరుతున్నాను. అలాగే సాయంత్రం యాప్ చేసుకున్న ప్రభావ సుమారు యాప్ చేసుకున్న తాకండి సమస్య సహాయం చేస్తారు. ప్రభావం చేస్తాను దీవించే తీర్చిన ప్రభావం విషయంలో సహాయం చేయండి. భద్రపరచండి, చక్కటి ఆరోగ్యం అనుగ్రహించండి. రక్షణ కొట్టే ప్రార్థన సహాయం చక్కటి ఆరోగ్యం అనుగ్రహించండి. కూడా రక్షణ కొట్టే పాలన సహాయం చేయండి. రక్షణ కొట్టే పాలన సహాయం చేయండి. సహాయం చేయండి. అలాగే సహాయం చేయండి. శాంతి రక్షణ సహాయం చేయండి. వినోదాన్ని యాప్ చేసుకుని కాకండి సంపూర్ణ సహాయం చేయడం కూడా కోరుతున్నాను. మన రక్షణ యాప్ చేసుకుని చక్కటి ఆరోగ్యం నడిపించండి. జనసేన చక్కటి ఆరోగ్యం అనుగ్రహించండి. ప్రభావ ఇంకా ముక్తి తాకి సంపూర్ణ ఆరోగ్యం అనుగ్రహించిన వందనములు. మరి చేతి కూడా సంపూర్ణ సహాయం చేసి చక్కటి ఆరోగ్యం అనుగ్రహించి సహాయం చేయండి. విశేష రక్షణ సహాయం చేయండి. ప్రభావ సుజీతాన్ని యాప్ చేసుకుని సహాయం చేయడం కూడా కోరుతున్నాను. అలాగే తల్లిదండ్రులు కూడా సేవ చేసిన ప్రభావ సమయాన్ని యాప్ చేసుకుని ప్రేమగా యాప్ చేసుకుని ప్రభావంలో నడిపించండి. కష్టంలో యాప్ చేసుకుని ఇచ్చిన చేస్తున్నాను. కామలతో ప్రభావం కాపాడి బాధ్యత సహాయం చేస్తున్న పోషణ యాప్ చేసుకుని ప్రభావ చేసిన పనులతో నడిపించుకున్న సహాయం చేయండి. స్వామి యాప్ చేసుకున్న ప్రభావం భద్రపరచండి. వాళ్ళని తీర్చండి అని ప్రభావ మళ్ళీ కూడా ప్రభావ సహాయం చేసిన పోషణ ప్రభావం చక్ర విషయంలో సహాయం చేయండి. సహాయం చేపరచడంలో నడిపించండి. అలాగే తండ్రి ప్రభా నాయన నువ్వే ఇంకా జ్ఞాపకం చేసుకుని సిద్ధపరచండి, సహాయం చేయండి. ఆయన ప్రభా ఇక్కడ సేవ చేసిన ప్రభావ సహాయం చేయండి. అలాగే సమయాల్లో జ్ఞాపకం చేసుకున్న సహాయం చేయండి. కాలంలో కాకండి సహాయం చేయండి. జాబ్ చేసిన సేవ చేస్తున్న సహాయం చేయండి. నాగరాజమైన జ్ఞాపకం చేసుకున్న రక్షణ కొరకై సహాయం విషయంలో సహాయం చేయండి. అలాగే వివాహ విషయంలో విషయంలో సహాయం చేయండి. సహాయం కూడా కోరుతున్నాను. రాజకీయ యాప్ చేసుకుని సుమారు యాప్ చేసుకున్న ప్రభావ ఈ కాపాడంతో ముఖ్యంగా కాపాడి సమస్య సహాయం చేయండి. కామలాగా విశేష యాప్ చేసుకున్న ప్రభావ విడుదల రక్షణ సహాయం చేయండి. కుటుంబ రక్షణ సహాయం చేయండి. నువ్వే తోడున్నట్టు యాప్ చేసుకున్న ప్రభావ స్టికెన్ యాప్ చేసుకున్న కుటుంబ రక్షణ కొరకై సహాయం చేయండి. సమక రాజయ్య అనిత రమేష్ కల్పన శ్రీగం యాప్ చేసుకుని మీరు చక్కగా ఆరోగ్యం అనుగ్రహించండి, సహాయం చేయండి. రక్షణ సహాయం చేసిన సహాయం చేయండి. కళ్యాణ మార్గాలు విషయంలో సహాయం చేయండి. యాప్ చేసుకున్న ప్రభావ రక్షణ ప్రభావ విషయంలో సహాయం చేసిన కూడా కూర్చున్నాను. అలాగే సుమారు యాప్ చేస్తున్నారు కాపాడుతూ నడిపించండి. కమలం యాప్ చేస్తున్నాం. జ్యోతి రాజేందర్ ధూళి మార్పు రక్షణ సహాయం చేయండి. సర్వధర్మ చక్కటి అనుగ్రహించండి, సహాయం చేయండి. రక్షణ కొరకై స్వరూపాకి కోటి జీవిత చైతన్య వికాస్ రాజు తిరుపతి కళ్యాణి కవిత శ్రీని మౌనిక రక్షణ కొరకై సహాయం చేయాలి. జీవించండి. కృపా చేతం జీవించాల్సింది మోకాలు సహాయం చేయడంలో పోషణ చర్యలు కొరకు కోడలు రక్షణ కొరకై సహాయం చేయండి. శ్రీరకం యాప్ చేసుకున్న ప్రభావ బెంజమిన్ యాప్ చేసుకున్న పూజలు రక్షణ కొరకై సహాయం చేయండి. విషయంలో సహాయం చేయండి. సీమను యాప్ చేసుకున్న ప్రభావ చక్కటి అనుగ్రహించండి, సహాయం చేయండి. ఇక్కడ వచ్చే రాజకాలంలో పోషణ రాజు మాకే స్వరం యాప్ చేసుకున్న ప్రభావ ఇవతో నడిపించండి. ప్రభావ చక్కటి అనుగ్రహించిన చేస్తున్నాను. ప్రశాంత్ ప్రవీణ్ నాయన
కుటుంబంలో జ్ఞాపకం చేసుకొని వెళ్తూ నడిపించి కృపను సహాయం చేయండి, ప్రతి అవసరం తీర్చండి ప్రభావ. అలాగే నాయన జెస్సీ జాబ్ జ్ఞాపకం చేసుకుని ప్రభావ వెళ్తూ నడిపించి కృపను సహాయం చేయండి. ప్రశాంత్ మౌనిక నాయన వాళ్ళ కుమారుడు జ్ఞాపకం చేసుకుని భద్రపరిచిన రాష్ట్రం నాయన ప్రభావ రక్షణ కొరకు సహాయం చేయండి. రాజ్ కుమార్ తండ్రి రక్షణ కొరకు సహాయం చేయండి. అశోక్ వెంకటేష్ రక్షణ కొరకు సహాయం చేయండి. రాజ్ కుమార్ భవిష్యత్ విషయంలో ప్రభావ సహాయం చేస్తున్న ఘోషణ ఇవే తోడు నడిపించి కృపను గ్రహించండి, సహాయం చేయండి. ప్రభావ నా చేతులు జీవించడం తీర్చండి, కీర్తన జ్ఞాపకం చేసుకుని భద్రపరచండి. మా ఈ విషయంలో సహాయం చేయండి. రక్షణ కొరకు సహాయం చేయండి. నగర విశ్వాస సువార్తమ్మ సీమా జన్మ శివన్ జ్ఞాపకం చేసుకున్న ప్రభావం నడిపించండి. సాంబయ్య అనుశాసనం జ్ఞాపకం చేసుకున్న ప్రభావ నీవే తోడు నడిపించి సహాయం చేయమని బలపరచడంలో కోరుచున్నాను. ఎటువంటి పరిస్థితుల్లో ప్రభావ తోడు నడిపించి సహాయం చేయండి. ప్రతి అవసరం తీర్చండి ప్రభావ నీవే తోడు నడిపించి సహాయం చేయమని ప్రభావ చేసిన పక్షులంతలో ప్రభావ నేను ప్రతి సంఘంలో సేవకులు పిల్లలు సంఘ బిడ్డలు విశ్వాసులు పిల్లలందరూ కూడా జ్ఞాపకం చేసుకుని తోడు నడిపించి సహాయం చేయమని బలపరచమని ఆదరించమని ప్రభా ఇవే తోడు నడిపించండి ప్రభా. అలాగే కాన్స్పేట్స్ అనేది జ్ఞాపకం చేసుకుని ప్రభా జాగ్రత్త జ్ఞాపకం చేసుకుని ప్రభా నేను అలాగే చేసే తోడు నడిపించండి. జ్ఞాపకం చేసుకోండి. అలాగే తండ్రి వరంగల్లో జ్ఞాపకం చేసుకోండి. అలాగే పట్టణాలను జ్ఞాపకం చేసుకుని ప్రభా తోడు నడిపించి తోడు నడిపించండి. భూపాలపల్లి హుజరాబాద్ సంఘాలు జ్ఞాపకం చేసుకుని చుట్టుపక్కల చిన్న చిన్న సంఘాలు కూడా అన్ని జ్ఞాపకం చేసుకోండి. వరంగల్ సంఘాలన్నీ కూడా ప్రభా ఇవే తోడు నడిపించండి ప్రభా నేను సహాయం చేస్తాను కూడా కోరుచున్నాను. ప్రతి అవసరాలు తీర్చి నడిపించి పొందమని ప్రతి అవసరాలు తీర్చమని సహాయం చేయమని అలాగే ప్రభావం ఉన్న సేవకులందరూ జ్ఞాపకం తీర్చి రాష్ట్రం తీర్చమని ఇవే తోడు నడిపించి పొందమని ఈ విధంగా ప్రభావం మరి మరి ఆన్లైన్ ద్వారా ప్రభావం ఈ విధంగా ఏర్పాటు చేసే విషయంలో కూడా చేసిన సహాయం బట్టి వందనంలో మీకు కృతజ్ఞతలు చెల్లిస్తూ మాకు ఇచ్చిన ఈ యొక్క సమయాన్ని బట్టి వందనం చెల్లిస్తూ ప్రభావం ఈ చేసిన మీరు బట్టి మనం చిన్న ప్రభావం యేసు క్రీస్తు పరిశుద్ధ అడిగి తండ్రి ఆమేన్. తొలిగా మనం కాపాడచ్చు తన మైనతో ఆనందంతో నిద్రగా నిలబెట్టారు శక్తి గల రక్షకుడైన దేవుడికి మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మహిమ మహత్వం ప్రతి అధికారం కోరినప్పుడు సర్వయుగంలో కలుగును కాక ఆమేన్. క్రీస్తు బదలాక సంగముతో కూడి ఎవరు ప్రార్థించేరారో తిరిగి ఆదివారము 9 గంటలకు ఇదే విధంగా మరి రికార్డ్ చేసి అప్లోడ్ చేస్తాం.